నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. ఈరోజు ఒక చక్కటి సంస్కృత శ్లోకం గురించి తెలుసుకుందాం. మన చిన్నప్పుడు మీకు గుర్తు ఉండే ఉంటుంది, 1980 సంవత్సరం అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో అంటే ఆకాశవాణిలో ఈ శ్లోకం కార్యక్రమానికి ముందు వినిపించేది. ఈ శ్లోకాన్ని చాలాసార్లు రేడియోలో వినిపించేవారు. ఈ సంస్కృత శ్లోకాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం, తరువాత దాని అర్థాన్ని తెలుసుకుందాము. కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధచ వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. దాని భావము, మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు, పూలమాలలు, పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు. సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే. క్షీణించని మంచి మాటలే సిసలైన ఆభరణం. దాని అర్థం ఇది. మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని వినండి, చదవండి. నమస్కారం.